వెల్కమ్ టు టీసాట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా ముల్కీ నిబంధనలపై కోర్టు తీర్పులు అంటున్నాం. సాధారణంగా ఈ ముల్కీ ఏంటి, ఈ ముల్కీ సమస్య ఎందుకు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది, ఈ విషయాన్ని గమనించాలి. సో ఈ కోర్టుకు వెళ్ళే సందర్భంలో మనం స్పష్టంగా దీని విషయాలు తెలుసుకోవడం కోసం కోర్టు తీర్పులని రెండు రకాలుగా విభజించుకోవడం జరుగుతుంది. ఒకటి హైకోర్టు తీర్పులు అంటున్నాం, రెండు సుప్రీంకోర్టు తీర్పులు అంటున్నాం. హైకోర్టు తీర్పులు వేసిన వ్యక్తికి వ్యతిరేకంగా రావడం వల్ల అతడు హైకోర్టు సందర్శిస్తాడు, లేదా తెలంగాణ వాదులకు వ్యతిరేకంగా రావడం వల్ల వాళ్ళు హైకోర్టు సందర్శించే హైకోర్టు నుండి సుప్రీంకోర్టుకు సందర్శించే సమయం ఏర్పడుతుంది. మరి ఇలాంటి క్రమంలో అసలు ముల్కీలు ఏంటి, ముల్కీలపై కోర్టు నేపథ్యాలు ఏంటి, ఆ విషయాన్ని గమనిస్తే తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలలో ముల్కీ నిబంధనలు ఒక ప్రధాన అంశము అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తెలంగాణ ఉద్యమాన్ని 66 సంవత్సరాల తెలంగాణ ఉద్యమాన్ని గమనిస్తే నీరు, నిధులు, నియామకాలు అంటున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఈ నీరు, నిధులు, నియామకాలు, ఈ నియామకాల సందర్భాన్ని గమనించండి. నియామకాలు అంటున్నాం. సో ఈ మాటను గమనిస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇది ముల్కీ నిబంధనలని, ముల్కీ నియమాలని ఉల్లంఘించడం ద్వారా. ఎలా ఉల్లంఘించారు? ఒక గిర్గ్లానీ కమిషన్ ప్రకారం కనుక గమనిస్తే దాదాపుగా 126 పద్ధతుల్లో రాష్ట్రపతి ఉత్తర్వులను ఉల్లంఘించడం జరుగుతుంది. అందులో ముల్కీ నియమాలను కూడా ఉల్లంఘించే సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా జీవో 610లో గమనిస్తే స్పష్టంగా కనబడుతుంది. ఏమని? బోగస్ సర్టిఫికేట్లను తీసుకోవడం ద్వారా, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో బోగస్ సర్టిఫికేట్లను సృష్టించడం ద్వారా ఈ ముల్కీ నియమాలను కూడా ఉల్లంఘించారు. ఇలాంటిది ప్రతి సందర్భంలో, ప్రతి నివేదికలో దీని యొక్క ఉల్లంఘన అనేది స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కారణాలలో ఒకటి ముల్కీ నిబంధనలు ప్రధాన అంశం అవుతుంది. సో ముల్కీ నిబంధనలు అనే అంశం ఎప్పుడు ప్రారంభమవుతుంది, అసలు ఏ విధంగా తెలంగాణ, ఏ విధంగా హైదరాబాద్ సంస్థానంలో అది ప్రారంభమవుతుంది, హైదరాబాద్ రాజ్యంలో దాని ప్రాతిపదిక ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ప్రారంభమవుతుంది. ఎప్పుడు? ఢిల్లీ కాలాన్ని గమనిస్తే, ఢిల్లీ పరిపాలన కాలాన్ని గమనిస్తే మనకు బానిస వంశం అవుతుంది, ఖిల్జీ వంశం అవుతుంది, తుగ్లక్ వంశం అవుతుంది, సయ్యద్ వంశం అవుతుంది, లోడీ వంశం అవుతుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది? తుగ్లక్ వంశం అవుతుంది. ముఖ్యంగా మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అతడు తీసుకున్న చర్యల ఫలితంగా మనకి దౌలతాబాద్ కేంద్రంగా ఒక ఆందోళన అనేది నిర్వహించబడడం జరుగుతుంది. అలాంటి ఆందోళన ఫలితంగానే గుల్బర్గా రాజధానిగా మనకి బహుమనీ రాజ్యం అనేది ఏర్పాటు చేయబడుతుంది. అలాంటి బహుమనీ రాజ్యంలో ప్రస్తావన ముల్కీ ప్రస్తావన ప్రారంభమవుతుంది. అలాంటి బహుమనీ రాజ్యంలో ప్రారంభమైన ముల్కీ ప్రస్తావన క్రమంగా నిజాం కాలం నాటికి అది ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటుంది. ముఖ్యంగా సాలార్ జంగ్, మీర్ తురాబ్ అలీ ఖాన్ అంటున్నాం. ఇతన్నే మనం చరిత్రలో మొదటి సాలార్ జంగ్ అనడం జరుగుతుంది. ఇతని కాలంలో తీసుకున్న చర్యలు పరిపాలనా పరంగా, అభివృద్ధి పరంగా, రాజకీయ పరంగా తీసుకున్న చర్యల వలన ఈ ముల్కీ సమస్యలు అనే ముల్కీ అంశాలు అనేవి ఉల్లంఘన గురి కావడం జరుగుతుంది. నాన్ ముల్కీల ఆధిపత్యం అనేది హైదరాబాదులో పెరగడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో అది ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. అంటే సింపుల్, బహుమనీ కాలంలో ప్రారంభమైన ముల్కీ ప్రస్తావన నిజాం కాలం నాటికి ఒక ఉద్యమ రూపాన్ని సంతరించుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడడం 1956లో ఏర్పాటు చేయబడుతుంది నవంబర్ నెలలో. సో విశాలాంధ్ర ఉద్యమ నేపథ్యంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ రాజధానిగా ఏర్పాటు చేయబడడం జరుగుతుంది. ఆనాటి హైదరాబాద్ రాజ్యంలోని తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రం రెండింటి కలయిక ద్వారా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేయబడింది. క్రమంగా పరిపాలనలో భాగంగా ఏర్పడిన మంత్రులు, క్రమంగా పరిపాలనలో భాగంగా నియమించబడిన ముఖ్యమంత్రుల కాలంలో ఈ ముల్కీ నిబంధనలు దోపిడీకి గురి అయ్యాయి, వివక్షతకు గురి అయ్యాయి, ఉల్లంఘనలకు గురి కావడం జరుగుతుంది. తద్వారా జరిగిన పరిణామం ఏంటి? ఆంధ్ర వలసలు పెరిగిపోవడం. అసలు ముల్కీ అంటే ఏంటి? మరి ఇంతకు చదువుతున్నాం, అసలు ముల్కీ అంటే ఏంటి? ఇక్కడ గమనిస్తే ముల్కీ అనేది ముల్క్ అనే భావజాలం నుండి రావడం జరుగుతుంది. అసలు ముల్క్ అంటే అర్థం ఏంటి అనగా దేశీయుడు అని అర్థం, లేదా స్థానికుడు అని అర్థం. దానికి వ్యతిరేకమే నాన్ ముల్కీ అంటున్నాం, స్థానికేతరుడు అని అర్థం, లేదా విదేశీయుడు అని అర్థం అవుతుంది. సో 1950 జనవరి 26 అంటున్నాం అనగానే మనకు గుర్తుకు రావాల్సింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భం. 1949 నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది రాజ్యాంగ సభ. 1950 జనవరి 26 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన సందర్భాన్ని మనకు గుర్తు చేస్తుంది. అనగా హైదరాబాద్లో కూడా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినట్టే.
సో ఇక్కడ జరిగింది ఏంటి? అప్పటికే తెలంగాణ కేంద్రంగా హైదరాబాద్ సంస్థానంలో ముల్కీ అనే అంశం ఉంది కాబట్టి ఈ రాజ్యాంగం ద్వారా కూడా దీనికి రక్షణ కల్పించబడింది. మరి ఎక్కడ కల్పించబడింది గమనిస్తే ముల్కీ నిబంధనలు అప్పటికే అమల్లో ఉన్నందున రాజ్యాంగంలోని ఆర్టికల్ లేదా నిబంధన 35B ద్వారా వాటికి రక్షణ కల్పించడం జరిగింది. సో మన ఆర్టికల్ 35B ప్రకారం ఏంటి, నిబంధన 16(3) ప్రకారం ఏంటి, ఈ రెండిట్లో దీనికి సంబంధించిన అంశం మనకు ప్రతిపాదించబడుతుంది. మరి ఏంటి అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో నివాసం ఆధారంగా, రెసిడెన్సీ ఆధారంగా ఏం చేయవచ్చు, పరిమితులను విధించడంకు సంబంధించి, పరిమితులని విధించడానికి సంబంధించి రాజ్యాంగం అమలులోకి రాకముందు ఉండే చట్టాలు అలాగే కొనసాగుతాయి అంటున్నాం. ఒకవేళ రాజ్యాంగం అమలులోకి రాకముందు ఒక చట్టాలు ఉంటే అవి దేనికి సంబంధించి అంటే ప్రభుత్వ ఉద్యోగాల సందర్భంలో నివాసానికి సంబంధించి అవి అలాగే ఉంటాయి అని చెప్తుంది. అదే క్రమంలో ఆర్టికల్ 372 ప్రకారం పూర్వపు శాసనాలకు మార్పులు చేర్పులు సవరణలు చేసి కొత్త చట్టాలు కూడా పార్లమెంటు రూపొందించే అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఆ చట్టాలలోని అంశాలు కాంట్రవర్సీగా ఉండే క్రమంలో రాజ్యాంగంలోని అంశాలను ఉల్లంఘించే పరిస్థితుల్లో ఉంటే ఆ అంశాలను మార్చడం కానీ, ఆ అంశాలను సవరించడం కానీ, ఆ అంశాలకు మరికొన్ని అంశాలు చేర్చడం కానీ ఉంటుంది. ఈ అధికారం దేనికి ఉంది? పార్లమెంటుకే ఉంటుంది. ఈ విషయం మనం గమనించవచ్చు. ఆర్టికల్ 3, ఆర్టికల్ 4 అంశాలు గమనించండి. ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఒక రాష్ట్రానికి పేరు పెట్టడం, ఒక రాష్ట్ర సరిహద్దును మార్చడం, ఒక రాష్ట్ర సరిహద్దును పెంచడం, ఇలాంటి అంశాలు మొత్తం పార్లమెంటు పరిధిలోనే ఉంటాయి. అలాగే ఇది కూడా పూర్వ శాసనాలకు సంబంధించిన మార్పులు చేర్పులు సవరణల అధికారం కూడా పార్లమెంటుకే ఉంటుంది అని చెప్తుంది. సో ఇలాంటి క్రమంలోనే హైదరాబాద్ జనరల్ రిక్రూట్మెంట్ రూల్స్ 1955 అంటున్నాం. సో ఏంటి ఈ రూల్స్ ప్రకారం ఆర్టికల్ 309 కింద ఈ నియామకాలకు ప్రత్యేక నోటిఫికేషన్ జారీ చేయబడడం జరుగుతుంది. సో పూర్వ రాష్ట్ర పునర్విభజన చట్టం 1956 ప్రకారము అంటున్నాం. మరి ఈ చట్టం ఏ విధంగా వచ్చింది? సో ఈ చట్టాన్ని గమనిస్తే స్వాతంత్రం అనంతరం మొదటి భారత ప్రభుత్వం ఎదుర్కొన్న సమస్యలలో ముఖ్యమైన సమస్య భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటు. అలాంటి క్రమంలోనే ఎస్కే ధార్ కమిటీ ఏర్పాటు చేయబడుతుంది, జేవీపీ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఈ కమిటీలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది సరి అయిన సమయం కాదు, మరికొంత సమయం వేడి చేయాలి, ఇది సరి అయిన అంశం కాదు, మరిన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలి, ఇలాంటి అంశాలను అవి ప్రతిపాదించాయి. కాబట్టి ఉద్యమాలు మరింత ఉధృతమయ్యాయి. ఇలాంటి క్రమంలోనే మద్రాస్ ప్రాంతం నుండి ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పాటు చేయబడింది, కర్నూలు రాజధానిగా 1953లో. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడిందో ప్రజానికంలో ఆందోళనలు మిన్నంటాయి, పెరిగాయి, ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. వీటికి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వాలని ఏర్పాటు చేయబడింది SRC అంటాం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, ఫజల్ అలీ కమిషన్ అంటున్నాం. ఈ ఫజల్ అలీ కమిషన్ యొక్క నివేదిక పార్లమెంటులో ఆమోదం పొందడంతో రాష్ట్ర పునర్విభజన చట్టం 1956గా మార్చబడడం జరుగుతుంది. ఇందులో సెక్షన్ 119 మరి ఏం చెప్తుంది? 119 కొత్త రాష్ట్రాలలో చేర్చబడిన ప్రాంతంలో అమలులో ఉన్న చట్టాలను ఆ ప్రాంతాలలో తర్వాత కూడా యథాతథంగా అమలు చేయవలసి ఉంటుంది అంటున్నాం. ఇప్పుడు క్లియర్గా గమనించండి. కొత్త రాష్ట్రం అంటే ఏమవుతుంది? అప్పటికి 1953 కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. అప్పటికే హైదరాబాద్ సంస్థానంలో ఆ తెలంగాణ ప్రాంతం అనేది ఉంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ చట్టం ప్రకారం మొట్టమొదటిగా ఏర్పాటు చేయబడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అవుతుంది. ఇటు ఆంధ్ర ప్రాంతాన్ని, ఇటు తెలంగాణ ప్రాంతాలను రెండింటినీ కలుపుతున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఏమున్నాయి? ముల్కీ అంశాలు ఉన్నాయి, రూల్స్ క్లియర్గా ఉంటున్నాయి, జనరల్ రిక్రూట్మెంట్ రూల్స్ కూడా క్లియర్గా ఉన్నాయి. కాబట్టి ఒకవేళ తెలంగాణ ప్రాంతం ఆంధ్రాతో కలిసి కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పటికీ ఇందులో ఉన్న రూల్స్ అలాగే ఉంటాయి అని చెప్తుంది. ఆ సెక్షన్ ఏంటిది? సెక్షన్ 119 అంటున్నాం. సో పై అంశం ప్రకారం 1955 నవంబర్ 9న ఆంధ్ర రాష్ట్రం రాజ్ ప్రముఖ్ ద్వారా జారీ చేసిన ముల్కీ నిబంధనలు తెలంగాణ ప్రాంతంలో అమలు చేయాలి అంటున్నాం. అంటే ఇప్పుడు ఈ నిబంధన ఏమని చెప్తుంది? 55లో జనరల్ రిక్రూట్మెంట్ రూల్స్ ఉన్నాయి కదా, రాజ్ ప్రముఖ్ చేత ఏర్పాటు చేయబడిన నిబంధనలు ఉన్నాయి కదా, అవి ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంలో అమలు చేయాలి. ఏ సందర్భంలో? ఉద్యోగ నియామకానికి సంబంధించి. ఈ అంశాలు మనకు 1956 ఫిబ్రవరి 20 పెద్ద మనుషుల ఒప్పందంలో కూడా స్పష్టంగా కనబడతాయి. ఏ రూపంలో కనబడతాయి?
ముల్కీని గుర్తించడానికి కావలసిన కాలపరిమితి నిర్ణయించబడింది. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే ఏర్పడే రాష్ట్రంలో ఉద్యోగాల నియామకం ఏ విధంగా జరగాలి, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఉద్యోగుల తొలగింపు ఏ విధంగా జరగాలి, ఈ 3 అంశాలను గమనిస్తే ఈ అంశం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అలాంటి క్రమంలోని స్వాతంత్రానికి పూర్వం దేశంలో ఉన్న ఉద్యోగ రంగానికి సంబంధించిన పలు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. దాన్ని మనం ఏమంటున్నాం? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టము అంటున్నాం, పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అంటున్నాం. ఎప్పుడు ఏర్పడింది? 1957లో ఏర్పాటు చేయబడింది, రూపొందించబడింది. ఒక నూతన నియమాన్ని ఇందులోకి తీసుకురావడం జరిగింది. ఈ చట్టంలోని నియమాల ఆధారంగా మరి ఈ చట్టంలోని నియమాలను ఆంధ్రప్రదేశ్లో అప్లికేబుల్ చేయాలి. కాబట్టి ప్రతి రాష్ట్రం తనదైన విధానాలకు అనుగుణంగా కొత్త అంశాలను పొందుపరిచాయి. బాగా గమనిస్తే ఎంప్లాయ్మెంట్ చట్టం 1957ను రూపొందించడం జరుగుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా అటు తెలంగాణ, ఇటు ఆంధ్ర, ఇటు రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి. 3 ప్రాంతాల యొక్క పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేర్పులు ఉండాలి. అంటే వాటిని ఇంప్లిమెంట్ చేయాలి. ఆ అంశాలను ప్రధానంగా చూస్తూ ఆ అంశాలను ప్రతిపాదికగా తీసుకుంటూ ఈ అంశాలని ఈ ప్రాతిపదికను అందులో భాగంగా ఉంచాలి. కాబట్టి దానికి రూపకల్పన చేసి పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957ను రూపొందించడం జరిగింది. రూపొందించింది బాగానే ఉంది. మరి అది ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1959 మార్చి 21న అమల్లోకి రావడం జరిగింది. అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957లో రూపొందించబడితే అది ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా ఎప్పుడు 59 మార్చి 21న అమల్లోకి రావడం జరిగింది. మరి ఈ చట్టం ఏమి చెప్తుంది? ఈ చట్టంలో ఉన్న సెక్షన్లు ఏంటి? ముఖ్యమైన సెక్షన్లు కనుక గమనిస్తే ఒకటి సెక్షన్ 2 అంటున్నాం. మరి ఏం చెప్తుంది సెక్షన్ 2? ప్రభుత్వం లేదా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సంస్థలు లేదా స్థానిక సంస్థలలో ఉద్యోగాలకు సంబంధించి నివాస అర్హతలకు సంబంధించి ఇప్పటి వరకు అమల్లో ఉన్న నిబంధనలు ఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రద్దు అవుతాయి అని చెప్పింది. చూడండి, ట్విస్ట్ యూజ్ చేశాడు. సో ఆ విషయం మనకి సెక్షన్ 2లో స్పష్టంగా ఉంటుంది. మరి సెక్షన్ 3లో ఏముంది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం సెక్షన్ 3లో ఏమంటున్నాడు? తెలంగాణలోని ముల్కీ నిబంధనలు అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957లోని సెక్షన్ 3ని అంశాలను చేర్చడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం 1957 ప్రకారం సెక్షన్ 3 నందు తెలంగాణకు సంబంధించిన ప్రత్యేక అంశాలు అందులో పేర్కొనబడ్డాయి. ఎందుకు పేర్కొనబడ్డాయి అంటే ఆంధ్రప్రదేశ్ ఇక్కడ హైదరాబాద్ రాజ్యం ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకమైన ముల్కీ అంశాలు ఉన్నాయి. ఆ ముల్కీ కోసమే చాలా ఉద్యమాలు జరిగాయి. వాటికి సంబంధించిన ఫర్మానాలు కూడా విడుదల చేయబడ్డాయి. ఒక 6వ నిజాంను గమనించండి, మీర్ మెహబూబ్ అలీ ఖాన్ కాలంలో. ఒక 7వ నిజాంను గమనించండి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో. అనేక ఫర్మానాలు వచ్చాయి. వాటి ద్వారా ప్రజలకి ప్రత్యేకమైన అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఆ విషయం ఇక్కడ చేర్చారు క్లియర్గా గమనిస్తే. అదేవిధంగా దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నాటికి 15 సంవత్సరాలుగా తెలంగాణలో నివాసం ఉన్న వ్యక్తి ఏమవుతాడు? ముల్కీగా పరిగణించబడుతున్నాడు. సో మనకి 15 సంవత్సరాల ప్రాతిపదికను తీసుకోవడం జరిగింది. అలాంటి క్రమంలోనే సాధారణంగా ముల్కీ అంశం పలు సందర్భాలలో న్యాయస్థానాల తీర్పుకు గురి అయింది. ఇలా మొత్తంగా ముల్కీ అంశానికి చట్టబద్ధత ఇచ్చారు, చట్టంలో చేర్చడం జరుగుతుంది. దానికి ఒక రక్షణ అనేది ప్రత్యేకంగా ఉంది. కానీ మరి ఈ రక్షణ ఎందుకు కోర్టు మెట్టెక్కాల్సి వచ్చింది? అదే మనం చదవాల్సిన విషయం. అంటే ముల్కీపై కోర్టు తీర్పులు అంటున్నాం. సో ముల్కీపై కోర్టు తీర్పులు అనేవి ఎందుకు వచ్చింది గమనిస్తే, సో దీని ప్రకారం ఈ తీర్పులను మనము 2 భాగాలుగా విభజించవచ్చు. ఏంటి ఈ 2 భాగాలు? మొదటిది హైకోర్టు ఇవ్వబడిన తీర్పులు. హైకోర్టు జడ్జిలో కానీ సింగిల్ బెంచ్ కానీ డివిజన్ బెంచ్ కానీ అంతిమ బెంచ్ కానీ, అలాగే సుప్రీంకోర్టు సింగిల్ బెంచ్ కానీ డివిజన్ బెంచ్ కానీ అంతిమ బెంచ్ కానీ. సో ఇలా ఇచ్చిన తీర్పులను మనం స్పష్టంగా చదువుకోవడం కోసం, మనకు అర్థం కావడం కోసం అది 2 భాగాలుగా విభజించుకున్నాం. హైకోర్టు తీర్పులు అంటాం, రెండోది సుప్రీంకోర్టు తీర్పులు అంటున్నాం. మొదటగా మనం హైకోర్టు తీర్పులను కనుక గమనిస్తే ఎందుకు హైకోర్టు మెట్లకు ఎక్కాల్సి వచ్చింది గమనిస్తే అది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క తీర్పులు అంటున్నాం. ఈ తీర్పుల వలనే అది జరుగుతుంది. అసలు ఈ సంఘటన ఏంటి? కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ యొక్క సంఘటన ఏంటి అంటే మనకి పెద్ద మనసుల ఒప్పందంలోని మొదటి అంశాన్ని గమనించండి.
ఏమంటున్నారు? తెలంగాణ నుండి ఆంధ్ర నుండి ఒక నిష్పత్తి రేషియోలో అంటే 60:40 రేషియోలో ఆదాయం సమకూర్చబడుతుంది, దాన్ని పరిపాలనకు ఉపయోగిస్తాము అంటున్నాం. ఒకవేళ తెలంగాణ నుండి వసూలు చేయబడిన ఆదాయంలో మిగులు ఉంటే అది తెలంగాణ అభివృద్ధికే ఉపయోగించబడుతుంది. అది మొదటి 5 సంవత్సరాలు కొనసాగుతుంది. మరొక నిర్ణయం ద్వారా మరొక 5 సంవత్సరాలు పెంచే అవకాశం ఉంది. ఇది క్లియర్. సో అంటే సింపుల్గా గమనిస్తే మిగులు నిధులు అనేవి తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలి. ఇక్కడ ట్విస్ట్ ఏంటిది? ఆ మిగులు నిధుల ద్వారా ఏర్పాటు చేయబడిందే ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్. ఏర్పాటు చేయబడింది తెలంగాణ ప్రాంతంలోనే, ఉపయోగించిన నిధులు తెలంగాణ నిధులే. మరి ఉద్యోగాలు ఎవరికి రావాలి? తెలంగాణ ప్రాంతం వారికి రావాలి. ఇది విషయం చూడండి. సో ఈ సంఘటన నేపథ్యంలో అది మొదట హైకోర్టు తీర్పుకు వెళ్ళడం జరుగుతుంది. మరి హైకోర్టు తీర్పు ఎవరిచ్చారు, ఎప్పుడిచ్చారు గమనిస్తే 1969 జనవరి 3 ఇది మొట్టమొదటి తీర్పుగా మనం భావించవచ్చు. ఏమంటున్నాడు? 1969 జనవరి 3న అప్పటి హైకోర్టు జస్టిస్ కుప్పుస్వామి జస్టిస్ కుప్పుస్వామి తీర్పునివ్వడం జరుగుతుంది. ఏమనిస్తున్నాడు తీర్పు అంటే సింపుల్గా ఈ ముల్కీ నియమాలు అనేవి కొన్ని సంస్థలకు ఆపాదించబడవు. ఎలాంటి సంస్థలకి చెప్తున్నాడు? ఈ తీర్పు ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగ చట్టం 1957లోనే పేర్కొన్న ముల్కీ నిబంధనలు స్వయం ప్రతిపత్తి అంటున్నాము. ఆటానమస్ బాడీస్ లైక్ ఏంటి? ఏప్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డుకు వర్తించవు. అంటే స్వయం ప్రతిపత్తి సంస్థలకు ఈ ముల్కీ నియమాలు వర్తించవు, ఇక్కడ ఉపయోగించాల్సిన అవసరం లేదు అంటున్నారు. సో అంటే ఇండైరెక్ట్గా అది సరి అయినది అని చెప్తున్నాడు. అందులో నియామకాలు సరి అయినవి అని చెప్తున్నారు. మనోళ్ళు ఏమంటున్నారు? అది మిగులు నిధుల ద్వారా ఏర్పాటు చేశారు, తెలంగాణ ప్రాంతంలో ఏర్పాటు చేయబడింది, ఉద్యోగాల సందర్భంగా తెలంగాణ వారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యోగాలు తెలంగాణ వారికి దక్కాల్సింది దక్కటం లేదు అని ప్రశ్నిస్తున్నారు. కానీ కోర్టు ఏముంది? అది సబబుగానే ఉంది, దాంట్లో తొలగించాల్సిన అవసరం ఏమీ లేదు, ఈ ముల్కీ నియమాలు దానికి వర్తించవు అని చెప్తుంది. ఇప్పుడు 1969 జనవరి 3. సో ఈ తీర్పును వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమాలు ప్రారంభం కావడంతో కాసు బ్రహ్మానందరెడ్డి ఏం చేశాడు? క్రమంగా ఇప్పుడు అందుకే చూడండి 1969 ఉద్యమాన్ని రక్షణల ఉద్యమము అంటున్నాం. కారణం ఇది. అంటే 1969 ఉద్యమం కొత్తగూడెం సంఘటన నేపథ్యంలో రక్షణల ఉద్యమంగా మార్పు చెందింది. ఎందుకు? రక్షణలు అమలు చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాలక్రమంలో అది హైదరాబాద్ కేంద్రంగా సమావేశం నిర్వహించబడడంతో ఆ సమావేశ ఫలితంగా 2 సమూహాలు ఏర్పడ్డాయి. ఒక సమూహం రక్షణలు అమలు చేయాలని కోరుతూ ఏర్పడింది, దాన్ని మనం సేఫ్ గార్డ్ ఉద్యమము అంటున్నాం. ఒక సమూహం రాష్ట్ర ఏర్పాటును కోరుతుంది, విద్యార్థి కార్యాచరణ సమితి అంటున్నాం. అటు వెంకటరామరెడ్డి, ఇటు ఎవరవుతున్నారు? వైద్య విద్యార్థి మల్లికార్జున అవుతున్నారు. ఇలా ఉద్యమం కాస్త ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంగా మారుతుంది. ఈ ట్రాన్స్ఫార్మేషన్ను మనం గమనించాలి, ఇక్కడ గమనించండి. సో మొత్తంగా ఉద్యమం ప్రజాందోళనలు బాగా పెరుగుతున్నాయి, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది, ప్రజలు ఉద్యమ బాట పట్టే అవకాశం కనబడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి స్పందించాడు. ఎవరు ఆ సందర్భంలో ముఖ్యమంత్రి? కాసు బ్రహ్మానందరెడ్డి అంటున్నాడు. క్రమంగా అఖిల పక్షాన్ని ఆల్ పార్టీ అఖాడ్ అంటున్నాం. ఈ ఆల్ పార్టీ అఖాడ్ని అఖిలపక్షము అంటున్నాం. 18, 19వ తేదీలో ఏర్పాటు చేశాడు. సో 1969, 18, 19వ తేదీలో అఖిలపక్షం ఏర్పాటు చేశాడు. అనేక అంశాలపై చర్చలు జరపడం జరుగుతుంది. ఆ చర్చల సారాంశాన్ని జీవో రూపంలో విడుదల చేస్తాడు. 1969 జనవరి 21వ తేదీన ఏం చేశాడు? జీవో 36ను విడుదల చేయడం జరుగుతుంది. జీవో అంటే గవర్నమెంట్ ఆర్డర్ అని అర్థం. జిఎస్ఆర్, జీఓఎంఎస్ ఈ 3 పదాలు కనబడతాయి, బాగా గమనించాలి. ఇక్కడ జీవో 36ను విడుదల చేశాడు జనవరి 21న. జీవో 36ను వ్యతిరేకిస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించడం జరుగుతుంది. ఇది 2వ సందర్భంలో తీర్పుకు కారణమవుతుంది. మొదటి సందర్భం తీర్పు కొత్తగూడెంలో ఉద్యోగులలో జరిగిన సంఘటన. 2వ తీర్పు ఏమవుతుంది? జీవో 36ను వ్యతిరేకిస్తూ హైకోర్టుకు వెళ్ళడం. దీంతో తీర్పు వస్తుంది ఎప్పుడు? 1969 ఫిబ్రవరి 3వ తేదీన వస్తుంది. సో ఈ హైకోర్టు తీర్పు ఎవరు? సింగిల్ బెంచ్ జడ్జ్ ఇచ్చారు. ఎవరు? చిన్నపరెడ్డి ఇవ్వడం జరుగుతుంది. మరి ఏమని చెప్పాడు? జీవో 36 అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడో చూడండి. దీని ప్రకారం 1957 పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ చట్టం నందుగల సెక్షన్ 3 ప్రాథమిక హక్కులకు వ్యతిరేకం కావున జీవో 36 కొట్టివేయబడుతుంది అంటాం. సెక్షన్ 3 ఏంటి?
తెలంగాణకు సంబంధించిన అంశాలు చేర్చబడిన భాగం. ఈ భాగమే ప్రాథమిక హక్కులకు విరుద్ధం. కాబట్టి జీవో 36 ఏంటి? జీవో 36 ఏం చేశాము? ఆ 57 చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జీవో 36 తీసుకొచ్చాం. వాటిని అమలు చేయడం కోసం జీవో 36 తీసుకొచ్చాం. కాబట్టి అవే వ్యతిరేకం. కాబట్టి ఈ జీవో 36 ఎందుకు పనిచేస్తుంది? కాబట్టి ఇది కూడా రాజ్యాంగ వ్యతిరేకమే, కొట్టివేయబడడం జరుగుతుంది అంటున్నాడు. నెక్స్ట్, దీంతో ఈ తీర్పును సవాల్ చేశారు. హైకోర్టు తీర్పును ఎక్కడ సవాల్ చేస్తారు? దానికంటే ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేయడం జరుగుతుంది. అదే సుప్రీంకోర్టు అంటున్నాం. సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే ఇలాంటి సందర్భంలోనే ఈ తీర్పును సవాల్ చేయడంతో పి జగన్మోహన్ రెడ్డి ఆవుల సాంబశివరావుతో కూడిన డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయబడింది. లోతుగా అధ్యయనం చేయాలి. ఇప్పుడు క్లియర్గా గమనించండి కోర్టు తీర్పులు ఏ విధంగా ఉంటాయి. ఒకటి సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్. నెక్స్ట్ ఇక్కడ అంతిమ తీర్పు ఇచ్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు డివిజన్ బెంచ్కి వచ్చింది. సో డివిజన్ బెంచ్లో ప్రధాన వ్యక్తులు ఎవరు? పి జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు అంటున్నాం. వీళ్ళు ఏం చెప్పారు, ఎప్పుడు చెప్పారు? ఇప్పుడు మూడో సందర్భంలో తీర్పు వస్తుంది 1969 ఫిబ్రవరి 20వ తేదీన. ఎవరు? జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావులు డివిజన్ తీర్పును ఇవ్వడం జరుగుతుంది. డివిజన్ బెంచ్ తీర్పునిస్తున్నారు. ఏమని ఇస్తున్నారు గమనిస్తే, రైట్, ఏమని ఇస్తున్నారు గమనిస్తే సింపుల్గా చిన్నపరెడ్డి ఎప్పుడు ఇచ్చాడు? 1969 ఫిబ్రవరి 3వ తేదీన ఇచ్చాడు. సో ఆ తీర్పుని వాళ్ళు వ్యతిరేకించడం జరుగుతుంది. ఏమంటున్నారు? ములికీ నిబంధనలు రాజ్యాంగ సమ్మతమైనవే అని ప్రకటించారు. కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు. అవి రాజ్యాంగ సమ్మతమైనవే, అవి ఖచ్చితంగా అమలు చేయవలసిందే, వాటిని ఖచ్చితంగా తెలంగాణ వారికి ఇవ్వాల్సిందే అంటున్నారు. అంటూ రెండవది ఏమన్నారు? ఇప్పుడు జీవో 36 దేనికి సంబంధించింది? తెలంగాణ కేంద్రంగా ఉన్న స్థానికేతరులైన ఆంధ్రులని గుర్తించి తొలగించాలి. అలా తొలగించబడిన ఉద్యోగాలలో తెలంగాణ వారిచే భర్తీ చేయాలి. ఇప్పుడు రెండో స్టేట్మెంట్ ఇస్తుంది. ఏమని? నాన్ ముల్కీ ఉద్యోగులను వెనక్కి పంపాల్సిన అవసరం లేదు, వారికి ఉన్న చోటనే సూపర్ న్యూమరరీ పోస్టులను క్రియేట్ చేయండి, వాళ్ళకి అన్యాయం చేయకండి. సో ఇలాంటి తీర్పు మనకి ఎక్కడ వచ్చింది? డివిజన్ బెంచ్ రావడం జరుగుతుంది. 20వ తారీఖున వస్తుంది. సో నెక్స్ట్ గమనిస్తే 1970 డిసెంబర్ 9న హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు అనేది వెలువడుతుంది. హైకోర్టు ఫుల్ బెంచ్ తీర్పు ఏమనిస్తుంది? రైట్, ప్రధాన న్యాయమూర్తి ఎవరు? కొమురయ్య నేతృత్వంలో తీర్పు అనేది వెలువడడం జరుగుతుంది. మరి ఈ తీర్పు యొక్క సారాంశం ఏంటి? ఈ తీర్పు ఏమని చెప్తుంది? ముల్కీ నియమాలు రాజ్యాంగబద్ధమైనవి అని ప్రకటించబడడం జరుగుతుంది. దీంతో వాళ్ళు సుప్రీంకోర్టుకు వెళ్తారు. చూడండి. సో నెక్స్ట్ గమనిస్తే 1972 ఫిబ్రవరి 14వ తేదీన ఏమంటున్నారు? హైకోర్టుకు సంబంధించిన 5 సభ్యులు గల ఫుల్ బెంచ్ 4-1 తేడాతో తీర్పును ఇవ్వడం జరుగుతుంది. 4 ఆపోజిట్, 1 మాత్రమే మనకు సపోర్ట్ ఉంటారు. అతడు ఎవరో కావాలి. కొండ మాధవరెడ్డి అనే వ్యక్తి మనకు సపోర్టుగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ వాదులకి సపోర్టుగా తీర్పిస్తున్నారు. మిగిలిన వారు అంటే ఇక్కడ మెజారిటీ అవసరం కాబట్టి 5 4 మెజారిటీ కాబట్టి ఆ తీర్పు ఏంటి? సో తీర్పు ఇవ్వగా మిగిలిన 4 ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత ముల్కీ నిబంధనలు చెల్లవని, కావున ఏ సందర్భంలోనూ ముల్కీ నిబంధనలు తిరిగి అమలు జరపరాదని తీర్పునివ్వడం జరిగింది. అంటే ముల్కీ నిబంధనలు చెల్లవు, అవి రాజ్యాంగ సమ్మతమైనవి కావు, కాబట్టి వాటిని అమలు చేయడం కుదరదు. క్లియర్గా గమనిస్తే 1973 ఫిబ్రవరి 17వ తేదీన ముల్కీకి నిర్వచనాన్ని ఇచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. అసలు ముల్కీలు ఎవరు, ఏ ప్రాతిపదికన వాళ్ళను గుర్తించడం జరుగుతుంది, ఆ విషయాన్ని గమనించాలి. మరి ఏ ప్రాతిపదికన గుర్తిస్తున్నారు గమనించండి. 1973 ఫిబ్రవరి 17న ఏమని చెప్తున్నారు? ముల్కీ నిర్వచనాన్ని నిర్వచించే ప్రయత్నం, మరోసారి నిర్వచించే ప్రయత్నం చేస్తున్నారు. క్లియర్గా ఇచ్చారు కదా 15 సంవత్సరాలని. 15 సంవత్సరాలు స్థిర నివాసం కలిగిన వ్యక్తిని ముల్కీగా పరిగణించాలని చెప్పారు. కానీ ఇక్కడ మళ్ళీ జస్టిఫికేషన్ ఇచ్చారు. దానికి పునర్నిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎవరు ముల్కీలు అంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వారిని ముల్కీలుగా పరిగణించడం సబబు కాదు. అంటే పుట్టి పెరిగిన వారే కాదు, ఏమంటున్నారు? తెలంగాణ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వారిని కూడా ముల్కీలుగా పరిగణించాలి అని పేర్కొనడం జరుగుతుంది. అంటే వచ్చి స్థిరపడిన వారిని కూడా ముల్కీలుగా పరిగణించాలి. మరి ఇక్కడ ఆ స్థిరత్వం ఏంటి? ఎన్ని సంవత్సరాలు స్థిరపడాలి అది చెప్పలేదు. కానీ వచ్చి స్థిరపడిన వారు అన్నప్పుడు ఆ రోజు వచ్చిన వాడు అవుతాడు, 10 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు అవుతాడు, 20 సంవత్సరాల క్రితం వచ్చిన వాడు అవుతాడు, అందరూ ఒకటే అవుతారు. అంటే ఇండైరెక్ట్గా అంటే తెలంగాణ కేంద్రంగా స్థిరపడిన నాన్ ముల్కీలకి ఇక్కడ సపోర్ట్ ఇచ్చినట్టే అవుతుంది, ఈ తీర్పు అవుతుంది అట. అలాంటి క్రమంలో మరో తీర్పును గమనిస్తే 1973 జూలై 11 అంటున్నాం.
జూలై 11న ఏమంటున్నాం, అసలు ఈ ముల్కీ నియమాలు ఎక్కడెక్కడ అప్లికేబుల్ అవుతాయి, ఏ సందర్భంలో అప్లికేబుల్ చేయవచ్చు, చేయకూడదు, వాటికి నిర్వచించే ప్రయత్నం చేసింది. ఏమంటున్నాడు, ముల్కీ నిబంధనలు ఆరంభంలో. సో ముల్కీ నిబంధనలు ఆరంభంలో ఉద్యోగాల నియామక ప్రక్రియలో వర్తిస్తాయి అంటున్నాం. అంటే ఉద్యోగాన్ని రిక్రూట్మెంట్ చేసే సందర్భంలో మాత్రం తొలి దశలో మాత్రమే అప్లికేబుల్ అవుతాయి. ఆ తర్వాత ఉద్యోగం పొందితే ఉద్యోగం పొందిన వివిధ దశలు అంటున్నాం. మరి ఉద్యోగం పొందిన తర్వాత విధి నిర్వహణ క్రమంలో వివిధ దశలు ఏమవుతున్నాయి? 1 ప్రమోషన్ గమనించండి, 2 సీనియారిటీ గమనించండి, 3 రిటైర్మెంట్ గమనించండి. ఈ సమస్యలు చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీకు 8 సూత్రాల పథకంలో కానీ 5 సూత్రాల పథకంలో కానీ 6 సూత్రాల పథకంలో కానీ ప్రతి సందర్భంలో ఒక అంశం దీని గురించి ప్రస్తావించబడుతుంది. ఇప్పుడు ఏమన్నాడు, ముల్కీ నియమాలు అప్లికేబులే. ఎప్పటి వరకు అప్లికేబుల్? రిక్రూట్మెంట్ ప్రాసెస్ స్టార్ట్ అయిన సందర్భంలో మాత్రమే. ఉద్యోగం పొందిన తర్వాత కాదు. ఉద్యోగం పొందిన తర్వాత ఎక్కడెక్కడ కాదు, మళ్ళీ క్లియర్గా చెప్తుంది. ప్రమోషన్ విషయంలో ముల్కీ నియమాలను తీసుకోకూడదు. అదేవిధంగా సీనియారిటీ సందర్భంలో ముల్కీ నియమాలను తీసుకోకూడదు. అదేవిధంగా రిటైర్మెంట్ వంటి అంశాలలో కూడా వర్తించవని హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇవి ముఖ్యంగా అఖిల భారత సర్వీసులకు వర్తించదు అని స్పష్టంగా పేర్కొనడం జరుగుతుంది. అంటే ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వ్యక్తులకి ఆ సందర్భాలకి ఇది వర్తించవు అని చెప్తుంది. క్లియర్. సుప్రీంకోర్టు తీర్పులు గమనిస్తే ఇప్పుడు 2వ వర్షం ఎప్పుడైతే హైకోర్టులో అనుకూలమైన నిర్ణయం రాలేదో, ఎవరైతే ఏదైతే కోరుకొని హైకోర్టులో పిటిషన్ వేశారో ఆ పిటిషన్ దారునికి అనుకూలమైన నిర్ణయం రాకపోతే అతడు పైకోర్టును ఆశ్రయిస్తాడు. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పులు ఏ విధంగా ఉన్నాయి? సో సుప్రీంకోర్టు తీర్పులు గమనిస్తే 1969 ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు స్టే విధించడం జరుగుతుంది. హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద స్టే విధించడం జరుగుతుంది. ఫిబ్రవరి 17 అంటే ఫిబ్రవరి 3వ తేదీన ఇచ్చిన అంశం మీద అది స్టే విధిస్తుంది. ఏమంటుంది? దీని ప్రకారం ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపరాదు అని పేర్కొంటుంది. అక్కడ జీవో 36కు సంబంధించే కదా ఖచ్చితంగా నిర్ణయించాలి, వాళ్ళని వెనక్కి పంపాలి. కాబట్టి ఇక్కడ వెనక్కి పంపరాదు అని చెప్తుంది. 1969 మార్చి 28న సుప్రీంకోర్టు జీవో 36ను కొట్టివేయడం జరుగుతుంది. అది రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది కాబట్టి దాన్ని కొట్టివేస్తున్నామని చెప్తుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఈ తీర్పు ఏ సందర్భంలో, ఏ కేసు సందర్భంలో వెలువరించబడింది అంటే జీవో 36 ఏ కేసు సందర్భంలో అది కొట్టివేయబడింది అంటే ఏవిఎస్ నరసింహారావు వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఆ నరసింహారావు ఛాలెంజ్ చేయడంతో ఈ జీవో 36 కొట్టివేయబడుతుంది. 1972 అక్టోబర్ 3వ తేదీన సుప్రీంకోర్టు గతంలో హైకోర్టు ఫుల్ బెంచ్ ఇచ్చిన తీర్పును రద్దు చేసింది. ముల్కీ నిబంధనలను రాజ్యాంగబద్ధమే అయినవి ప్రకటించడం జరుగుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ముల్కీ నిబంధనలపై సుప్రీం అనేది అంతిమ తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. ఆ అంతిమ తీర్పు ప్రకారం ఏమంటున్నాం? ముల్కీ నిబంధనలు అనేవి రాజ్యాంగానికి పూర్వమే అమల్లో ఉన్నాయి కాబట్టి అవి యథాతథంగా అమల్లో ఉండవలసింది. ఒకవేళ సెక్షన్ 3 తప్పనుకుంటే 1957 చట్టం తీసేయవచ్చు. కానీ చట్టానికి ముందే ఈ అంశాలు ఉన్నాయి కాబట్టి ఇవి ఖచ్చితంగా అమల్లో ఉన్నట్టే, ఖచ్చితంగా ఇవి సజీవంగా ఉన్నట్టే అని ఇక్కడ తీర్పు అనేది రావడం జరుగుతుంది 1972 అక్టోబర్ 3వ తేదీన. మరి ఈ తీర్పు ఏ సందర్భంలో వచ్చింది, ఏ కేసు సందర్భంలో ఇది ప్రకటన చేశారు, ఎవరు ప్రకటించారు గమనిస్తే ఈ తీర్పు మనకి డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీ కామర్స్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ మరియు వెంకటరెడ్డి కేసులో, అంటే సింపుల్ వెంకటరెడ్డి కేసులో మనకు ఈ తీర్పు అనేది ఇవ్వడం జరుగుతుంది 1972 అక్టోబర్ 3. అందుకే పివి నరసింహారావు ఏమంటున్నాడు? సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు శిరోధార్యం, అంతిమం అంటున్నాడు. దాన్ని ఎవరు కాదనలేరు, దాన్ని ఖచ్చితంగా అమలు చేయవలసింది. ఈ తీర్పుని ఇచ్చిన ప్రధాన న్యాయమూర్తి ఎవరు? ఎస్ఎం సిక్రీ అంటున్నాం. ఎస్ఎం సిక్రీ ఆధ్వర్యంలో ఉన్న 5గురు ఫుల్ బెంచ్ మనకి ఈ తీర్పుని ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా సుప్రీంకోర్టుకు సంబంధించి హైకోర్టు తీర్పులు ఇవ్వబడుతున్నాయి. ఇలా ఏమవుతుంది? ముల్కీకి సంబంధించిన హైకోర్టు తీర్పులు, ముల్కీకి సంబంధించిన సుప్రీంకోర్టు తీర్పులు అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే 6 సూత్రాల పథకం అనేది రావడం జరిగింది. మరి ఎప్పుడు వచ్చింది? జై ఆంధ్ర ఉద్యమ సందర్భంలో చివరి అస్త్రంగా ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రకటించిందే 6 సూత్రాల పథకం అవుతుంది. సో ఈ 6 సూత్రాల పథకంలోని 6వ అంశాన్ని గమనించండి. 6వ అంశం ఏమంటున్నాం? 5 అంశాలను అమల్లోకి తీసుకొచ్చినప్పుడు, 5 అంశాలను అమలు చేసినప్పుడు తెలంగాణకు సంబంధించిన రక్షణలు ఏంటి? ఆ రక్షణలు టీఆర్సీ అంటాం, తెలంగాణ రీజనల్ కౌన్సిల్ అంటున్నాం. అదేవిధంగా ముల్కీ నియమాలు అంటున్నాం. ఇవి 2
అనవసరమవుతాయి అని చెప్తున్నారు. అంటే బహుమనీ కాలంలో ప్రారంభమైన ముల్కీ నియమాలు నిజాం కాలానికి ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నాయి. కాలక్రమంలో ఈ కోర్టు ఆవరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. కోర్టు తీర్పులకు గురి కావడం జరిగింది. మొత్తంగా 6 సూత్రాల పథకం ప్రకారం ముల్కీ నిబంధనలు అనేవి రద్దు చేయబడ్డాయి. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.